సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం మాటక వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనికంటే ఎక్కడెక్కడ నిధులు తేవాలో పూరాగా ఉపాయమని మంత్రులు ఎంపీలను కలిసి నిధులు తీసుకొచ్చి సత్తుపల్లి నియోజకవర్గాన్ని మునుపెన్నడు యా ఎమ్మెల్యే కూడా చేయనంత అభివృద్ధిని చేస్తుందోళ్ళు. ఇగో ఇవాళ చూడుర్రి, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి సార్ నిధుల నుంచి వెళ్ళి లక్షల రూపాయల నిధులు చేపించుకొచ్చి సార్ను కూడా సత్తుపల్లికి ముఖ్యమైన మనిషిగా విలువనంపుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. పెనుబలి మండలంలోని ముత్తుగూడె గ్రామంలో 9 లక్షల రూపాయలతోనే వేసే సిమెంట్ రోడ్ల ఇచ్చానికి శంకుస్థాపన చేసిండ్రు. ఇక అట్లనే జేవీఆర్ కాలేజ్ కాడ 37 లక్షల తన కొత్తగా కట్టే పబ్లిక్ టాయిలెట్స్ ఇచ్చానికి శంకుస్థాపన చేసిండ్రు. ఈ ఎంపీ నిధులే కాకుండా ఇంకా ఏరేటేరేట్ నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి పనులను చేపిస్తుంది ఎమ్మెల్యే రాగమయ్య మేడం. జేవీఆర్ కాలేజీలో అదనపు తరగతి గదుల ఇచ్చానికి 95 లక్షలను తెచ్చింది. అయితే ఇట్లా నిధులను తీసుకొచ్చిన అందించానికి ఆ కాలేజీ సారోళ్ళు ఎమ్మెల్యే రాగమయ్య మేడం ని ఎంపీ సార్ కు ధన్యవాదాలు చెప్పి శాలువలు కప్పి సన్మానం చేసిండ్రు. సత్తుపల్లి టౌన్ కమ్ సత్తుపల్లి మండలంలోని 79 మందికి వచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ సార్ తో కలిసి మందికి వంచింది ఎమ్మెల్యే మేడం. ఇక అట్లనే అస్సాం పార్టీ కార్యకర్తల మీటింగ్ లో పాల్గొని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను మంది కళ్ళ మాలూం చేసే జిమ్మదారి అస్సాం పార్టీ నాయకులదేనని ఎమ్మెల్యే మేడం వివరించుకొచ్చింది. ఇక అంతకంటే తొలుత వెంగళరావు నగర్ లో అస్సాం పార్టీ జెండాను ఎగురవేసిండ్రు. ఆయా కార్యంలో అస్సాం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ కమ్ ఎమ్మెల్యే మేడం వల్ల ఇంటైన డాక్టర్ మట్ట దయానంద్ సార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు దోమ ఆనందం బాబు, నీరజ మేడం, చిన్న చైర్మన్ కోటేశ్వరరావులతో పాటు అస్సాం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు తోట సుజలరాణి, విశ్వనాథ్, పంది వెంకటేశ్వరరావు, సందీప్ గౌడ్లే కాకుండా ఇంకా చాలా మంది అస్సాం పార్టీ బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.